Hello everyone, my name is Nikhila. Welcome back to my channel. సో యాక్చువల్లీ లాస్ట్ వీకెండ్ మేము కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కి వెళ్ళామన్నమాట. అండ్ ఆ ట్రిప్ అంతా కూడా నేను వ్లాగ్ రికార్డ్ చేశాను. సో అదే వ్లాగ్ ఈరోజు నేను మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మా నాన్నమ్మ వాళ్ళ ఊరు యాదగిరిగుట్ట సైడ్ ఒక విలేజ్ అనమాట. సో ఆ విలేజ్కి మేము ప్లాన్ చేసాము. బట్ మాకు మిడిల్లో ఇది వెళ్ళాలనుకుంటే కొండపోచమ్మ టచ్ చేసుకొని కూడా మేము ఊరికి వెళ్ళొచ్చు. సో అందుకని మేము ట్రిప్ అలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ ఫస్ట్ మేము గట్కేసర్ ఓఆర్ఆర్ సైడ్ నుంచి వెళ్తున్నాము. సో ఓఆర్ఆర్ నుంచి వెళ్తే మాకు రిజర్వాయర్ రీచ్ అయ్యేటప్పటికి 1 అవర్లో రీచ్ అయ్యాము. అండ్ మీకు గుర్తుందా, నేను గట్కేసర్ నర్సరీ ప్లాన్స్ అని అప్లోడ్ చేశాను కదా, దానికి అక్కడ ఇందాక చూసారు కదా, స్ట్రైట్ వెళ్తే మీరు ఆ నర్సరీకి వెళ్తారు. బట్ ఈరోజు మన ట్రిప్ కొండపోచమ్మ. సో ఓఆర్ఆర్కి వెళ్ళాల్సిందే. సో లెఫ్ట్ తీసుకొని ఓఆర్ఆర్కి ఎంటర్ అయిపోయాము. మీరు ఓఆర్ఆర్ ఎంటర్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఇలా ఒక టోల్ వస్తుంది. బట్ ఇక్కడ మీరు పేమెంట్ ఏం చేయాల్సి ఉండదు, జస్ట్ ఒక రిసిప్ట్ ఇస్తారు, ఎగ్జిట్ గేట్లో పేమెంట్ చేయాలి అంతే. ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలుసు, బట్ నేను అయినా కూడా చెప్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు కొండపోచమ్మ. అవును, రీసెంట్ టైమ్స్లో మీరు చూసినట్టయితే ఎవరు చూసినా కొండపోచమ్మ అని అదొక టూరిజం ప్లేస్ లాగా అయిపోయింది. చాలామంది వెళ్తున్నారు. బట్ అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్, ఎందుకు ఇంత క్రోర్స్ ఆఫ్ మనీ పెట్టి, ఇంత ఎఫర్ట్, ఇంత టైం, ఇంత పెట్టి ఎందుకు బిల్డ్ చేశారు అంటే, కొండపోచమ్మ రిజర్వాయర్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనమాట, ఏదైతే కేసీఆర్ గారు ప్రపోజ్ చేశారో. సో దిస్ ప్రాజెక్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్ స్కీమ్. అండ్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఫర్ దట్ స్కీమ్ అని కూడా చెప్పొచ్చు. బికాజ్ ఇందులో వాటర్ అనేది మనము స్టోర్ చేసిన వాటర్, దీని త్రూ మనము కొన్ని డిస్ట్రిక్ట్స్కి సప్లై చేస్తున్నాము. లైక్ సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇలా కొన్ని డిస్ట్రిక్ట్స్కి వాటర్ అనేది ఈ రిజర్వాయర్ నుంచి వెళ్తుంది. ఇట్ కవర్స్ అరౌండ్ లైక్ 2,85,280 acres ఆఫ్ ల్యాండ్ అనేది కవర్ అవుతుంది నాకు తెలిసి. సో వాటర్ అనేది ఒక 13 కెనాల్స్ త్రూ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అదంతా మనం వీడియోలోకి వెళ్తుంటే నేను చెప్తాను. చూసారా, మాట్లాడుతుండగానే ఎగ్జిట్ గేట్ వచ్చింది. ఓఆర్ఆర్లో ఎగ్జిట్ అయిపోయాము. అండ్ షామీర్పేట్ రోడ్కి కూడా ఎంటర్ అయిపోయాము. అండ్ షామీర్పేట్ రోడ్ ఎంటర్ అయినాము అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇక్కడ మీరు ఎంటర్ అయిన తర్వాత నాకు ఒక 2-3 అలా యూనివర్సిటీస్ కనిపించాయి. లైక్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు. అండ్ అది చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. బికాస్ అక్కడ సరౌండింగ్స్లో మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ ఇదే జరుగుతుంది. అండ్ దాని రిలేటెడ్ యూనివర్సిటీస్ అక్కడ. ఇట్ వాజ్ నైస్ టు సీ దాట్. అండ్ వెదర్ కూడా చాలా బాగుండే. లైక్ చూస్తున్నారు కదా, ఇట్స్ వెరీ గ్రీనరీ అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇన్ కేస్ మీరు షామీర్పేట్ లేక్ సరౌండింగ్స్లో ఉంటే కనుక మీకు నాకు తెలిసి ఒక 15 kilometers ఉంటుండొచ్చు డిస్టెన్స్ అనుకుంటున్నాను, ఐ డోంట్ నో. అండ్ సో ఇప్పుడు మనం మర్కూక్ రోడ్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. మర్కూక్ రోడ్కి ఎంటర్ అవ్వాలంటే మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి. అండ్ మీకు ఒక సీక్రెట్ చెప్పనా, మర్కూక్ రోడ్ సైడ్ ఎలా స్ట్రైట్ వెళ్తే మీకు కేసీఆర్ ఫామ్ హౌస్ వస్తుంది. అండ్ మేము అది విజిట్ కూడా చేశాము. అది నేను నా నెక్స్ట్ కమింగ్ వ్లాగ్ పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ వీడియో అస్సలు మిస్ అవ్వరు. సో ఈ రోడ్ ఎంటర్ అయిన తర్వాత మేము యాక్చువల్లీ కొద్దిసేపు అక్కడ కార్ ఆపి వాటర్, పేపర్ ప్లేట్స్ అవి తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మర్కూక్ రోడ్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ ద సైడ్స్ ఎటు చూసినా కూడా మీకు పొలాలే కనిపిస్తాయండి. పత్తి పొలాలు, బెండకాయ, వంకాయ, అండ్ డ్రాగన్ ఫ్రూట్ పొలాలు కూడా ఉండే. బట్ నేను షూట్ చేయలేకపోయాను. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ టు సీ ఆ పొలాలన్నీ చూడడానికి అసలు చాలా బాగుండే. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ వాళ్ళు అక్కడ హైడ్రోపానిక్ సిస్టంలో కూడా కొన్ని ప్లాంట్స్ పెంచుతున్నారు. నేను వెళ్ళి షూట్ చేయలేకపోయాను, బట్ ఇట్ వాజ్ సో నైస్. సో కెనాల్స్ అని చెప్పాను కదా, ఇదే కెనాల్స్, దీని త్రూ వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. సో రీసెంట్గా ఇక్కడ కట్ట తెగిపోయింది అండ్ అలౌ చేయట్లేదు అని అన్నారు కదా. సో అందుకని మేము ఈ లాస్ట్ వీకెండ్ ప్లాన్ చేసాము. ముందు కూడా ప్లాన్ చేసాము, బట్ అది కుదరలేదు. సో ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఎంట్రీ వచ్చింది. ఆ ఎంట్రీ అనేది క్లోజ్ ఉండే. మేబీ ఆ కట్ట దానివల్ల వాళ్ళు క్లోజ్ చేశారని అనుకుంటున్నాము మేము, బట్ డోంట్ నో అది ఎందుకు క్లోజ్ ఉండేనో. సో ఇలా వెళ్తున్న తర్వాత మీకు ఇక్కడ నుంచే మీకు కనిపిస్తుంది యాక్చువల్లీ కొంచెం ఆ ప్రాజెక్ట్ అనేది. చూస్తున్నారా, లెఫ్ట్ సైడ్
రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ప్రాజెక్ట్. అండ్ అక్కడ ఎంత బాగుండే అంటే ఆవులు, మేకలు అవి కూడా ఆ గ్రాస్ పైకి వెళ్ళి అవి తింటుండే అనమాట. సో చూడ్డానికి చాలా బాగుండే ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కేసీఆర్ గారు మే లాస్ట్ వీక్లో ఇనాగ్రేట్ చేశారు అనుకుంటాను. మే లాస్ట్ వీక్లో ఈ ప్రాజెక్ట్కి కేసీఆర్ గారు ఇనాగ్రేషన్ చేశారు. అండ్ ఇందాక చెప్పాను కదా ఫస్ట్ ఎంట్రీ మనకి అలౌ లేకుండే, క్లోజ్ ఉండే అని, ఇదే అది. మేబీ రీసెంట్ టైమ్స్లో న్యూస్లో వచ్చింది కదా, అక్కడ ఏదో కట్ట తెగింది, డ్యామేజ్ అయింది అని చెప్పేసి. సో అందుకని అక్కడ నుంచి అలౌ చేయట్లేదు అనుకుంటాను. బట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మీరు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పారు. అందుకని చెప్పి మేము ఇంకా కొంచెం ముందుకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ ఆల్సో ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ వచ్చేసి మర్కుక్ మండల్, సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ కిందికి వస్తుందండి. అండ్ వన్ ఆఫ్ ద మోటో ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఏంటంటే లైక్ తెలంగాణ గవర్నమెంట్స్ ఎఫర్ట్ ఈస్ టు మేక్ ద గోదావరి ఏ లైవ్లీ రివర్ త్రూ అవుట్ ద ఇయర్ అనమాట, లైక్ ఓవర్ అ స్ట్రెచ్ ఆఫ్ 274 kilometers. సో దట్స్ ఆల్సో ద వన్ ఆఫ్ ద మోటో ఫర్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా డీటెయిల్గా లైక్ వాట్స్ ద కెపాసిటీ స్టోర్స్ అదంతా నేను ఇంకా ముందు మీకు వెళ్ళాక చెప్తాను. అండ్ చూస్తున్నారు కదా, ఈ గుడి దగ్గర నుంచి మేము రైట్ తీసుకున్నాము. ముందు రోజు చాలా వర్షం పడింది కదా, సో మేబీ దానివల్ల రోడ్ కొంచెం బాగాలేకుండే అనమాట. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ రోడ్ అది కొంచెం మట్టి రోడ్లా ఉండే, సో అది కొంచెం ప్రాబ్లమాటిక్ ఉండే. బట్ ఎనీహౌ అది మేబీ వాళ్ళు ఫ్యూచర్లో డెవలప్ చేస్తారేమో. అండ్ రైట్ సైడ్ మీరు చూస్తుంటే మీకు ఓవరాల్ మీరు డ్రైవ్ చేస్తున్న కొద్దీ మీకు రైట్ సైడ్ ఆ ప్రాజెక్ట్ ఇలా కనిపిస్తూనే ఉంటుంది. అది అసలు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా, ఎంత అందంగా కనిపిస్తుందో ఆ గ్రీనరీ అదంతా కూడా చాలా బాగుంది అసలు చూడడానికి. అండ్ ఇందాక నేను చెప్పాను కదా ఆవులు అవన్నీ కూడా ఉన్నాయని, అక్కడ మీరు చూస్తున్నారా 2 ఆవులు కనిపిస్తున్నాయి. అలానే మీకు ముందు మేకలు అలా అవి కూడా కనిపిస్తాయి. అవన్నీ బాగా వాటి మీదకి వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటున్నాయి మంచిగా. అండ్ మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో ఈ ప్రాజెక్ట్లోకి దీంట్లోకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మర్కుక్ సర్జ్ పూల్ దాంట్లో నుంచి వాటర్ వస్తుంది అనమాట ఈ రిజర్వాయర్కి. అండ్ ఆ సర్జ్ పూల్లోకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కారం పంప్ హౌస్ నుంచి వాటర్ అనేది ఆ సర్జ్ పూల్కి రిసీవ్ అయిన తర్వాత అక్కడి నుంచి రిజర్వాయర్కి వాటర్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇది ఓవరాల్ వచ్చేసి 15.8 kilometers ఉంది అన్నారు లైక్ రిజర్వాయర్. అండ్ దీని వాటర్ కెపాసిటీ వచ్చేసి 15 TMC అండి. అండ్ పర్ డే మోటార్ వచ్చేసి 2 TMC వరకు వాటర్ని లిఫ్ట్ చేస్తుంది అనమాట. లైక్ మోటార్ కెన్ లిఫ్ట్ అరౌండ్ 2 TMC ఆఫ్ వాటర్ పర్ డే అండ్ ఇట్ స్టోరేజ్ ఈజ్ అరౌండ్ 15 TMC. అండ్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి అదిగోండి చూడండి మేకలు అని చెప్పాను కదా, లైక్ గ్రూప్ ఆఫ్ చాలా బాగా కనిపించాయి అసలు చూడడానికి, ఎంత బాగుండేను. అండ్ ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి అయిన కాస్ట్ వచ్చేసి ఇట్స్ అరౌండ్ 1668.55 crores ఆఫ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ మేము అక్కడ అతను అడుగుతున్నాము రూట్ ఇంకెంత దూరం వెళ్ళాలి అని. చూసారు కదా, అది వన్ ఆఫ్ ద కెనాల్ వేర్ వాటర్ ఈస్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. వాటర్ స్ప్రెడ్ ఏరియా ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇట్స్ అరౌండ్ 17.027 kilometers. అండ్ ఇది ఇరిగేషన్ ల్యాండ్కి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందని చెప్పాను కదా, సో ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు అరౌండ్ 285,280 acres ఆఫ్ ల్యాండ్కి ఇది వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ 13 canals. సో చూస్తున్నారు కదా, మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో ఇక్కడ రైట్ తీసుకుంటే విల్ ఎంటర్ ఇన్ టు ద రిజర్వాయర్ రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి యూ విల్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ రిజర్వాయర్. సో మీరు పైకి వెళ్తున్నప్పుడు మీకు పైనుంచి కిందికి చూస్తుంటే అక్కడ మొత్తం సరౌండింగ్స్లో ఉన్న పొలాలు అన్నీ ఎంత గ్రీనరీగా కనిపిస్తుందంటే చాలా బాగుండే. బట్ రీసెంట్గా కట్ట తెగిపోవడం వల్ల వాటర్ పంప్ చేయడం ఆపేశారు అనుకుంటాను. అంత ఎక్కువ లెవెల్ ఏం లేకుండే అనమాట, లోపల వాటర్ కొంచెం తక్కువ ఉండే. మేబీ వాళ్ళు ఇంకా టెస్ట్ చేస్తున్నట్టున్నారు లైక్ వాట్ ఇట్ హోల్డ్స్ అండ్ హౌ ఈజ్ ఇట్ వర్కింగ్ అలా అని చెప్పి. సో ఇక్కడ నుంచి మీకు అసలు ఇంకా చాలా బాగుంటుంది లైక్ వ్యూ. ఇంతసేపు చేసిన జర్నీ అంతా ఇట్ విల్ బీ వర్త్ అనమాట. సో ఇట్స్ అ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. లైక్ యూ షుడ్ అట్లీస్ట్ విజిట్ వన్స్ బికాజ్ మన తెలంగాణ గవర్నమెంట్ ఇంత ఎఫర్ట్ పెట్టి ఇట్స్ బిల్ట్ సచ్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. సో యూ షుడ్ డెఫినెట్లీ గో వన్స్ అండ్ చెక్ ఇట్ అవుట్. లైక్ ఎలా ఉంది, ఎంత లైక్ ఆ బ్యూటీ అనేది మీరు ఒకసారి విత్ యువర్ ఐస్ రియల్గా చూడాలి. లైక్ బీ ఇన్ దట్ ప్లేస్ అండ్ ఎంజాయ్ ద నేచర్ అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్.
సో లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు కింద ఉన్న పొలాలు అవన్నీ కనిపిస్తాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు మిడిల్లో రిజర్వాయర్ ఉంటుంది. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి, ఇంత మంచిగా ఇంత బ్యూటిఫుల్గా ఒక రిజర్వాయర్ ఇంత మంచిగా బిల్డ్ చేస్తే మీరు మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి అక్కడ మొత్తం ప్లాస్టిక్ లిటర్ చేస్తున్నారు, ఆ వాల్స్ మీద మొత్తం స్క్రిబుల్ చేస్తున్నారు, అక్కడ మీరు తీసుకెళ్ళిన ఫుడ్ చెత్త అదంతా పడేస్తున్నారు. వై? ప్లీజ్ డోంట్ డూ దాట్. మీరు తీసుకెళ్ళిన వాట్ ఎవర్ ఇట్ మే బీ, బ్రింగ్ ఇట్ బ్యాక్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఎక్కడన్నా అక్కడ ఉన్న మీకు దగ్గరలో డస్ట్బిన్స్లో వేయండి. అండ్ ఆ వాల్స్ మీద స్క్రిబుల్ చేస్తే ఏమొస్తుందండి మీకు? నాకు అర్థం కావట్లేదు. అవేమన్నా are they there to like portray your art or something? Please don't do that and don't spoil that. వెళ్ళండి, go there and enjoy the beauty and the project. అక్కడంతా పెద్ద ప్రాజెక్ట్ బిల్డ్ చేశారు, వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. బట్ ప్లీజ్ డోంట్ స్పాయిల్ దట్ కదా, బికాస్ అది ఇంకెక్కువ కాలం ఉంటే ఇంకెక్కువ మంది చూసి ఎంజాయ్ చేస్తారు కదా. సో ప్లీజ్ కీప్ ఇన్ అది కొంచెం మైండ్లో పెట్టుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ ఈ వాల్ నుంచి దిగి కిందికి వెళ్తున్నారండి. మీకు రిజర్వాయర్ చుట్టూ రోడ్ ఉంది, మీరు తిరగాలనుకుంటే చుట్టూ ఒక రౌండ్ వేసి రావచ్చు. అండ్ ఒక దగ్గర మీకు స్టెప్స్ ఇచ్చారు కిందికి వెళ్ళడానికి. సో మీరు అక్కడికి వెళ్ళి కింద వాటర్ వరకు వెళ్ళాలనుకుంటే ఆ స్టెప్స్ త్రూ వెళ్ళొచ్చు. బట్ అలా ఆ గోడ నుంచి క్లైమ్ చేసి అక్కడ స్టోన్స్ మీద నుంచి కిందికి వెళ్ళడానికి ట్రై చేయకండి. జస్ట్ ఇన్ కేస్ అక్కడి నుంచి స్లిప్ అయ్యారంటే మీరు ఇంకా అంతే, ఏం లేదు. సో ట్రై టు అవాయిడ్ ఆల్ దీస్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, బికాస్ మళ్ళీ పైకి రావడం కూడా కష్టం. అందుకే ఆ స్టెప్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి దిగడానికి ట్రై చేయండి. అండ్ చూడండి, ఇంకా ఫైనల్లీ మనం రీచ్ అయ్యాం కదా. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ వెరీ హ్యూజ్. చాలా పెద్దగా ఉంది ప్రాజెక్ట్ కూడా, లైక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. బట్ అని చెప్పాను కదా, వాటర్ తక్కువ ఉండే అని. బట్ మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారో ఏమో మరి కెపాసిటీ చూడడానికి. సో మేము అలానే ఆ రోడ్ మొత్తం ఒక రౌండ్ వేసాము. మీకు మధ్యలో అక్కడక్కడ రోడ్లో వాళ్ళు కొంచెం వైడ్ చేశారనమాట రోడ్, సో దట్ యూ కెన్ టేక్ ఎ యూ టర్న్ ఆఫ్ యువర్ కార్ అండ్ గో బ్యాక్ అని చెప్పి. అండ్ మధ్యలో 2 ప్లేసెస్ దగ్గర ఎగ్జిట్ కూడా ఉంది. లైక్ మేమైతే గౌరారం వెళ్ళే రోడ్ దగ్గర ఎగ్జిట్ అయ్యాము. అండ్ ఆ గౌరారం వెళ్ళే రోడ్ దగ్గర ఎగ్జిట్ దగ్గర క్లోజ్ ఉండే అనమాట, ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా లేకుండే రోడ్. అక్కడ మొత్తం వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మేబీ అక్కడే తెగిపోయింది అనుకుంటా కట్ట మేబీ. సో అక్కడ ఎంట్రీ లేకుండే. సో చూడండి ప్రాజెక్ట్ అసలు. బట్ సీరియస్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లైక్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ తెలంగాణ హ్యాస్ అని చెప్పొచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ద టూరిజం ప్లేస్, లైక్ మస్ట్ విజిట్ టూరిజం ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. It was very beautiful to watch. If in case మీకు వీలైతే plan it on some weekend and do visit this place and check out like the beauty of this place. చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ ఫీల్డ్స్ ఇలా కనిపిస్తాయి, చాలా గ్రీనరీ మొత్తం ఇలా కనిపిస్తుంది. సో ఐఎమ్ కమింగ్ అప్ విత్ part 2 ఆఫ్ దిస్ వ్లాగ్. అక్కడ మేము కేసీఆర్ ఫామ్ హౌస్ బయట విజిట్ చేసాము. సో అది వస్తుంది మీకు సెకండ్ వ్లాగ్లో. So to watch that, don't forget to subscribe to my channel. And in case if you like this vlog, and also if at all there are any ups and downs in this vlog, I hope you please forgive me, because this is the first time I'm doing such vlog anmata. And also sorry for not being that consistent with my videos, because I have a full-time job to do. So it's becoming a little tough to do videos frequently. I'll try to be as consistent as possible. Keep supporting, and also don't forget to like, share and subscribe to my channel. Thank you so much for watching.